విష్ణు బ్రహ్మ సినిమా విజయ్ గారు సేమ్ అంటే నాకు విజయ్ గారు భలే మంచి రోజు సినిమా నుంచి పరిచయం. ఎందుకంటే ఆ సినిమాలో చిన్న క్యామియో చేశాను. ఆ చిన్న క్యామియో సార్ కూడా గుర్తుండలేదు, అంత చిన్న క్యామియో. సో అప్పటి నుంచి నాకు ఆయన బాగా తెలుసు, అంటే ఇన్ ద సెన్స్ ఆయన టేస్ట్ అంతా. సో సార్ మళ్ళీ నన్ను బియాండ్ కాఫీకి పిలిపించి ఒక మంచి క్యారెక్టర్ ఉంది ఫుల్ లెంత్ రోల్ అన్నారు. అంటే నాకు అంత పెద్ద కథల గురించి అడిగి ఇంకా సెలెక్ట్ చేసుకున్న రేంజ్ కాదు. బట్ మామూలుగా ఇంకెవరు ఉన్నారు సార్ మూవీలో మామూలుగా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, శేఖర్ శంకర్ అండ్ తాగుబోతు రమేష్ అంటే మరి ఇంకా ఫుల్ లెంత్ ఏముంది సార్ అక్కడ. వాళ్ళ ఇంట్రొడక్షన్కే సాంగ్స్ అయిపోద్ది, ఇక మనదేముంది సార్ అంటే లేదు చిచ్చి మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అంటే నాకు అనిపించింది సార్. ఫస్ట్ శేఖర్ శంకర్ ఎవరు అలాగే చెప్పనివాడు, అక్కడ 80% అయిపోద్ది. శ్రీనివాస్ రెడ్డి చెప్పేసారు థియేటర్ అండి, ఇంకా మాకు ఏముండదు సార్. కూర్చో అదే ఇది సుజనా అంటే నాకు స్పీచ్ కూడా చెప్పినప్పుడు అక్కడ డైలాగ్ ఏం చెప్పేస్తారండి, ఇదే జరిగింది ఇది. సో ఈయన తెలుసు నాకు సార్ సెకండ్ ఉంటే నాకు డైలాగ్ చెప్పినవాడు సార్, మీలాంటి ఆయన ఇప్పించుకుంటే అదే సార్ అందుకే మీకు పెక్యులర్ క్యారెక్టర్స్ పెట్టాను సార్, డైలాగ్ తక్కువ ఉంటే అంటే సో మీరు కూడా ఫిక్స్ అయిపోయారు అనమాట. సరిపోయింది అనుకున్నాను. కానీ కొంచెం జెన్యున్ గా షూటింగ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 1 day కూడా నేను కొంచెం రిలక్టెంట్ ఉండే, ఎందుకంటే ఫస్ట్ డే ఫుల్ డేలో నాకు ఒక డైలాగ్ లేకుండా అనమాట. శేఖర్ శంకర్కి 8 డైలాగులు, శ్రీనివాస్ రెడ్డికి 6, తాగుబోతు రమేష్ 3. ఆ మధ్యలో చిన్న చిన్న ఏమైనా ఉంటే అక్కడ వెంకయ్య కిషోర్ అంటే అరే నాకు డైలాగ్ అనుకుంటే మధ్యలో ఆశ్చర్య చికితుడు అని వేశారు మొత్తం బ్రాకెట్లో. అంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్ అనుకున్నా. నేను అడిగా అంటే సార్ అది మరీ అంటే నాకు కొంచెం 1-2 డైలాగ్ అంటే బాగుండదేమో. మీరు అన్నది సార్ మీరు ఈ టైంలో మీరు చాలా ఎక్స్ప్రెషన్లో ఉండాలనుకున్నారు. బట్ జెన్యున్గా నాకు అదే చాలా పే ఆఫ్ అయిందండి మూవీకి. నా క్యారెక్టర్కి సటిల్నెస్ అండ్ ఆ క్యారెక్టరేషన్ అంతా నాకు చాలా వరకు ఉంటుంది. జెన్యున్లీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే మాత్రం అనుకున్నాను, బట్ ఇప్పుడు రియలీ అడ్మిట్ యువర్ ద క్యాప్టెన్ అండ్ థ్యాంక్ యూ అండ్ జెన్యున్లీ ఆనర్ అండ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిలిం. ఇది 100% చెప్తున్నాను, చాలా బాగుంటుంది కన్ఫర్మ్గా. అండ్ మీరు చూస్తాను, అందుకంటే చెప్తే మరి ప్రమోషన్లా ఉంటుంది, ఇది ప్రమోషన్ కాదు. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.